హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ మహాదేవ భం 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 భైరవనాథ భం 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 భద్రకాళి భం 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 భైరవనాథ భం 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 భద్రకాళి 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 భం 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 భైరవనాథ భం 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 భద్రకాళి భం భం నమః భం భం నమః భం భం నమః భైరవ 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 శరణు 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 శరణు. అయా మాతో ఎరుకోగలిగినటువంటి బంధుమిత్రులకు నిజమైనటువంటి భక్తులకు ఆయురారోగ్య ఐశ్వర్య భాగ్యాలు ఇచ్చేది ఈ శంఖం, ఈ డమరకం, ఈ శివయ్య, శివుడు 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 సర్వేశ్వర, ఈ దత్తాత్రేయ స్వామి పాద పద్మాలు పాదుకలు. హరహర మహాదేవ 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 శంభో కాశీ విశ్వనాథ గంగా. హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగా. హర శంభో మహాదేవ విశ్వేశ అమరవల్లభ శివశంకర సర్వాత్మ నీలకంఠ నమోస్తుతే. అయోధ్య మధుర మాయా కాశీ కంచి అవంతిక పురి ద్వారవతి చైవ సప్తైతే ఇది మోక్షదాయక. విశ్వేశం మాధవం దుండీం దండపాణ్యం చ భైరవీం వందే కాశీ గుహాం గంగాం భవానీం మణికర్ణిక. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వసర్వాయ మహాదేవాయ తే నమః. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాన్ మరుత్యోర్మరుక్షీయమామృతాత్. నమః శివాయ నమః శివాయ నమః శివాయ. ఓం అరుణాచల శివ 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 ఓం అరుణాచల శివ. అరుణాచల శివ అంటే కనికరంగా కరుణతో మీ పాపాలన్నీ కూడా కరిగించేస్తాడనమాట పరమేశ్వరుడు. ఒక్కసారి అరుణాచల శివ అని మనసా వాచా కర్మని త్రికరణ శుద్ధిగా చెప్తే మీకు కోట్ల జన్మల పాపాలు కాలి పంచభూతాల్లో భస్మీపటలమైపోతుంది అన్నమాట. ఆ తర్వాత మీరు నిర్మల హృదయ విరాజిత చరణం, సకల చరాచర వ్యాపక చరణం, భవసాగర ఉద్ధారణ చరణం, లలితాంబిక చరణం ప్రణమామ్యహం, శ్రీదేవి చరణం ప్రణమామ్యహం. ఓం హ్రీం నమో భవానీ పద పంకజాబ్జాం నమః. ఓం హ్రీం నమో భవానీ పద పంకజాబ్జాం నమః. ఓం హ్రీం నమో భవానీ పద పంకజాబ్జాం నమః. కాశీ నుంచి గురువు గారు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ధర్మభిక్షకుని భిక్షనిచ్చి మా ఆశీర్వాదాలు పొందవచ్చు. ధర్మభిక్ష నుంచి పరమేశ్వరుడు మిమ్మల్ని సదా రక్షిస్తాడు రక్షిస్తాడు రక్షిస్తాడు. రక్ష కావాలి అంటే భిక్ష పెట్టాలి భిక్ష పెట్టాలి. ఆ భిక్ష ధర్మభిక్ష ధర్మభిక్ష ధర్మభిక్ష. హరహర మహాదేవ శంభు కాశీ విశ్వనాథ గంగే. ధర్మభిక్షక పాత్ర నంబర్ సంఖ్య 9343797339 9343797339. గురువు గారికి భిక్ష అని చెప్పి భిక్ష పెట్టి హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగా అనొచ్చు. లేదంటే ఓం హ్రీం నమో భవానీ పద పంకజాబ్జాన్ నమః అనవచ్చు. లేదంటే ఓం అరుణాచల శివ శరణం మమ అనవచ్చు. లేదంటే ఓం క్లీం క్లీం శ్రీకృష్ణ పరమాత్మ శరణం మమ అని అనవచ్చు. ఇట్లా కొన్ని లక్షల మంత్రాలు ఉన్నాయి. సప్తకోటి మహామంత్రాలు సృష్టి పూరే ఉన్నాయి. అనేక కోట్ల బ్రహ్మాండాలలో అనేక కోట్ల జీవరాశులు ఉద్ధరింపబడటానికి జన్మ సార్థకానికి అనేక కోట్ల మంత్రాలు ఉన్నాయి.
ఆ మంత్రాలలో సులభంగా మనం పాడి పొగుడుకునేదానికి మనల్ని మనం ఉద్ధరించుకునేదానికి చిన్న చిన్న మంత్రాలు ఏమాత్రం కానీ ఇబ్బంది లేకుండా చెప్తాను. మ్యాజిక్లు అడగద్దండి. భూగర్భ నిధులు దొరుకుతుంది, వజ్రవైడూర్యాలు దొరుకుతుంది, ఏదో రైస్ పుల్లింగులు దొరుకుతుంది, ఆకర్షణ దొరుకుతుంది, మృత్యు మరణాలు ఏదేదో చేస్తాం, మూడో కంటి వానికి తెగిలికుండా ముగిచ్చేస్తాం. ఇటువంటి పరిస్థితులు ఏది అంటే కోపతాపాలు వద్దు, నిధి నిక్షేపాలు సంపాదించి ఎత్తుకునేది వద్దు. అట్లా అని చెప్పి పాత దేవాలయాలు నాశనం చేయడము, పాత రాజ భవనాలను నాశనం చేయడము, అథవా పూర్వీకులు ఏదో అష్టదిగ్బంధనలు పెట్టి ఏదో దేవతలను ప్రతిష్ఠించింటారు, అవన్నీ తోడి నాశనం చేసుకోవడము. ఒకవేళ ఐశ్వర్యం అట్లాంటిది దొరికితే కూడా మృత్యు కోపంలో పడిపోతారా నాయనలారా. చాలామంది ఈ మధ్యలో బాగా విసుగొచ్చేస్తుందయ్యా. ప్రతి ఒక్కడు దిఢీరమైన అర్ధరాత్రిలో షావుకారులు అయిపోవాలని ప్రయత్నం చేస్తారు. అడ్డంగా దోచుకునేటువంటి డబ్బు, అడ్డంగా దోచుకునేటువంటి నిధి నిక్షేపాలు, అనామకంగా వచ్చేటువంటి ఐశ్వర్యాలు, అధికారాలు ఏది శాశ్వతం కాదని పరమేశ్వరుని యొక్క భక్తి, పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు సులభంగా పొందండిరా నాయన అని చెప్తాను. నాతో ఎరుక కలిగిన నా బంధువులు, నా భక్తులు, నా విశ్వాసపాత్రులు, నా ఫాలోవర్స్ ఎక్కడ కానీ తప్పు చెయ్యరు, చెయ్యకూడదు సుమా. ఎక్కడా చెయ్యరు, చేయకూడదు. నేను జ్యోతిష్యాలు చెప్పను, యంత్రమంత్రాలు చెయ్యను, బ్లాక్ మ్యాజిక్లు చెయ్యను, భూగర్భ నిధులు ఎత్తను, వశీకరణలు చెయ్యను, ఎవరికి విరోధాలు కిరికిరిలు చెయ్యను, ఎవరికి టోకన్లు వేసి డబ్బులు అడగను, భిక్షం అడుక్కుంటాను. అది ఎరుక ఉంటే, నా మాటలు మీకు నచ్చితే, మీకు మనసుకు సమాధానమైతే పరమేశ్వరుని పట్టుకునేటువంటి సులభమైన పని చెప్తా. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన తిజే అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజ. నీ కళ్ళు కనిపిస్తాయి, చెవులు వినిపిస్తాయి, నోరు మాట్లాడేదానికి ఉంది, చేతులు ఇచ్చిపుచ్చుకునేదానికి ఉంది, కాళ్ళు ఇంకైతే శరీరం అంతా కూడా కొద్దిగా పాటి గట్టిగా ఉందంటే ఏదో నువ్వు కూలినాలో చేసి బతకచ్చు. తెలివి బుద్ధిని సన్మార్గంలో ఉపయోగించి బతకండి. రోజుకు 10 రూపాయలని, 25 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు, 1,00,00,000 రూపాయలు, 1,000,000 రూపాయలు అట్లే పెరుగుతుంది. ఈశ్వరుడు అన్ని అదృష్టాలు ఇచ్చాడు. మీకు ఆయస్సు, ఆరోగ్యము అనేటువంటిది నిజమైన అదృష్టం. ఆ తర్వాత బుద్ధి అనేది నిజమైన అదృష్టం, కంటి చూపు నిజమైన అదృష్టం, చెవు బాగా వినికిడి నిజమైన అదృష్టం, మంచి మాట మాట్లాడుతున్నారు నిజమైన అదృష్టం, మీరు తింటే జీర్ణమవుతుంది నిజమైన అదృష్టం, మీ గుండె నిమిషానికి 72 సార్లు మాత్రమే లబ్డబ్ కొట్టుకుంటుంది అది నిజమైన అదృష్టం, రాత్రి పనుకుంటే తెల్లవారితో నిద్రలేస్తారు నిజమైన అదృష్టం, మళ్ళీ తెల్లవారంతా కూడా ఏదైనా రామకృష్ణాన్ని అనుకుంటే కూలో నాలో వ్యాపారమో వ్యవహారమో ఉద్యోగం వచ్చేసుకొని మళ్ళీ రాత్రి పనుకుంటే మళ్ళీ చల్లగా నిద్రపోతారు, ఇదంతా అదృష్టం. మీ భార్యా పిల్లలు మీ దగ్గర ఉండేది అదృష్టం, మీ అన్న తమ్ములు అక్క చెల్లెలు మీ దగ్గర ఉండేది మీ అదృష్టం, మీ అమ్మా నాన్నలు కూడా మీ దగ్గర ఉండేది మీ అదృష్టం, మీ అమ్మా నాన్నల యొక్క నీడలో వాళ్ళ మాట వినుకుని మీరు బతికేటువంటిది మీ అదృష్టం. ఇట్లా ఎన్ని అదృష్టాలు ఈశ్వరుడు ఇచ్చినాడు. అందరికీ సొంతం ఇండ్లు ఉంటుందా, అందరికీ సొంతం రాజ్యాలు ఉంటుందా, అందరికీ కుర్చీలు ఉంటాయా, అందరికీ ఒకతర జీతాలు ఉంటుందా, ఈశ్వరుడు అందరికీ భోజనం పెట్టాడు. అర్థమవుతుంది. పంచభూతాలు భూమి కానీ, గాలి కానీ, నీళ్లు కానీ, నిప్పు కానీ, ఆకాశం కానీ, ప్రాణం ఎవడబ్బు సొమ్ము. అరే రోజు నేను విడమరిచి చెప్తా ఉన్నాను రా, అరచేతిలో కిస్మిస్, అరచేతిలో ఎండు ద్రాక్ష పెట్టి దాని మీద తేనె పోసి దాని మీద ఇంకా కొంచెం ఇంకేదైనా మధుర పదార్థాలన్నీ పెట్టి అరే తినండ్రా అని తినిపించి ఓం నమ శివాయ ఇది ప్రసాదమురా మీకు ఆయుష్ ఆరోగ్యం రా అంటే దీన్ని చేతబారేసి అర్థమైన విషపూరితమైనటువంటి తాగుళ్ళకు బానిసలైపోతారా, మత్తు పదార్థాలకు బానిసలైపోతారా, మాయలు కోరుకుంటారా, మహిమలు కోరుకుంటారా, మంత్రాలు కోరుకుంటారా. అమ్మ జగదంబ పలుకు, అంబ పలుకు, జగదంబ పలుకు, డమరకమేం సామాన్యమేమిరా, విద్యలకెల్లా నిలయం, విద్యల నిలయం అంటే ప్రపంచంలో అన్ని భాషలు అన్ని మంత్రాలు డమరకంలో పుట్టింది. ఈ డమరకం ఏ జాతి, ఏ భాష, ఈ డమరకం ఏ జాతిది, ఏ భాషది, దీన్ని ఎవరు తయారు చేసినారు? హే హరహర మహాదేవ్, ఇది సర్వేశ్వర కృప. త్రిశూలం ఎవరు చేశారు, శంఖం ఎవరు చేశారు, ఇవరంతా తయారు చేస్తారా? కాదురా. ఈశ్వరుడు మీకు అన్నీ ఇచ్చినప్పుడు నమ్మండి నమ్మండి నమ్మండి. ఆ ఈశ్వరుడు లోపల ఉండేటువంటి శక్తి శివాని భవాని శర్వాణి అందరికీ అన్నీ ఇచ్చింది. నమ్మండి నమ్మండి నమ్మండి. వింటే మీ అదృష్టం, వినుకుంటే మీ కర్మం. ధర్మభిక్షకుడు నేను ధర్మంగా చెప్తా ఉన్నాను. నా ఫాలోవర్స్, నాతో పరిచయం ఉండేటువంటి వాళ్ళు కాశీకి వెల్కమ్, రండి, సుస్వాగతం సుస్వాగతం సుస్వాగతం. మహాదేవ శంభో భారద్వాజాశ్రమం సుధాకర్ స్వామీజీ ఆశీస్సులు పొందండి రా నాయన. హరహర మహాదేవ. తేలుగుట్టిన దొంగలంటే ఎక్కడున్నారు అని చెప్పి తడుమాడుకుంటారా? మీరేమిస్తారు నాకు? ఈశ్వరుడు అన్నీ ఇస్తాడు. ఆ ఈశ్వరుడు నాకు అన్నీ ఇచ్చింది అందరికీ పనిచేసుకుంటా.
డబ్బులు ఎంత వచ్చినా నేను పనిచేసుకుంటా. అరే ఈ పిచ్చోడు కూడా ఈయనకి ఇస్తే పెట్టుకోడరా అనుకోద్దు. మీరిచ్చి మీ పాపాలు పోగొట్టుకోండిరా, మళ్ళీ మేము మీకిచ్చి మళ్ళీ ఆశీర్వాదాలు పంచుతాం. ఇది పద్ధతి. వినిమయం. ఇచ్చి పుచ్చుకునేవాడు రా గురువు, దోచుకుని దాచుకునేవాడు గురువు కాదు. దండించేవాడు గురువు కాదు, శాసించేవాడు గురువు కాదు. అంటే దండించి శాసించే దాంట్లో ఉండేటువంటి గమ్మత్తు అర్థమైన కాపాడే దానిలో ఉండాలి, కాపాడే దానిలో ఉండాలి. గురువే భవిష్యత్, గురువే సర్వశక్తి. అట్టి గురువు సాక్షాత్ పరమేశ్వర కృపతో ఉంటాడు. భం 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 నమః. ఓం నమః శివాయ. హర హర మహాదేవ్.